చక్కగా నిలబడటం ప్రారంభించిందండి. వంగిపోయింది, శాంతము నలిగిపోయింది, విరిగిపోయింది, మనసు పాడైపోయింది. ఎవరు గుర్తింపు లేని బ్రతుకు, తలెత్తుకోలేని బ్రతుకు. ఆయన పాద సన్నిధిలో కూర్చుంది. మరియవలే ఆయన మాటలు వినని రోజున తనకు రోజే కాదంట, ఆయన కనిపించని రోజున ఆ రోజే కాదంట. అలాంటి మనసు కలిగిన మరియవలే మనసు కలిగిన 18 ఏండ్ల రోగిష్ఠురాలు, వంగిపోయిన తల్లి, విరిగి నలిగిపోయి పరిస్థితులు అన్నిటికీ ఏమైపోయిందండి, కృంగిపోయింది, లొంగిపోయింది అని కూడా అనొచ్చు. పరిస్థితి ఏం చేద్దామని తప్పదండి, లొంగిపోయాను, నా వల్ల కావటం లేదు. ఇలాంటి ఈ పరిస్థితిలో ఆయన వంక చూసింది, బ్రతుకు బాగుపడిపోయింది. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృప, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమో నిచ్చావు, నీ ప్రేమను పంచావు, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమో నిచ్చావు. ఓ స్తోత్రం, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. ఓ స్తోత్రమయ్యా, యేసయ్యా నా యేసయ్యా, బ్రతికి ఉన్నాను. ఇలా చెప్పాలి, అవును తండ్రి, నేను జీవిస్తున్నానంటే నీ కృప. హల్లెలూయా. నువ్వు చెప్పాల్సిన మాట అది. నేను బ్రతికున్నానంటే ప్రభువా, ఈ మందులే ఈ టాబ్లెట్లు లేకపోతే నేను బ్రతికోడినా, ఇది కాదు. ఆ డాక్టరే నాకు పరిచయం కాకపోతే నేను బ్రతికోడి, నా బ్రతికేదాని నాన్నకు. ఆ డాక్టర్ నీకోసం ఉంచింది కూడా ఆయనే. ఆ మందులు నీకోసం తయారు చేయించాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందులోనైనా ఆయన్ని మనం చూడాలి. ఎవరిలోనైనా, ఏ వైద్యములోనైనా, వైద్యునిలోనైనా యేసును చూస్తూ అడుగులు వేయి. కాదని వైద్యుని చూసి మందును చూసావనుకో, నీటిలో మునిగిపోతున్నాడు పేతురు. గాలిని చూసి మునిగిపోయాడు. యేసును చూసినప్పుడల్లా నడిచాడు చక్కగా. ఎప్పుడైతే గాలిని చూశాడో మునిగిపోవటం ప్రారంభించాడు. ఈ మందులే ఆధారం నాకు, బ్రతుక్కి అన్నావు అనుకో, ఏమైపోతావు చెప్పు, రియాక్షన్ అయిపోతాయి. లేనిపోయిన దద్దుర్లు వస్తాయి, లేనిపోయిన అన్నీ వస్తాయి ఒంటికి. అప్పుడు మళ్ళీ ఏం చేస్తావు, ప్రభువా, అప్పుడు గుర్తుకొస్తాడు ప్రభు నీకు. ఈ మందులు ఏదో నామ మాత్రం వేసుకుంటున్నాను ప్రభువా, నీ కృప లేకపోతే ఈ మందులు అయినా పనిచేస్తాయి అనో. ఏదో వెళ్ళాలి కదా, ఉపశమనం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, కానీ ఆ డాక్టర్ పరమ వైద్యుడు నువ్వే అక్కడ. స్తోత్రం చెప్పండి, నీవే. అన్నిట ఆయన నామమును కనపరచ బ్రతకాలి మనం. నువ్వు ఎక్కడ ఉన్న ఆయన నామమును స్తుతిస్తూ బ్రతకాలి. నీవు కాని, నీది కాని ప్రదేశంలోనైనా ఇస్సాకుతో అంటున్నాడు, ఇస్సాకు, ఆ దేశమందు పరవాసమై ఉండు. నేను ఏం చేయబోతున్నాను, ఆ దేశము నిన్ను చూసి వారవని పరిస్థితికి తీసుకొస్తాను, అసూయ పడేట్టుగా చేస్తాను, 100 ఆశీర్వాదం ఇస్తాను, ఇంకేంటి క్రమక్రమమైన దీవెనిస్తాను. ఆ మనుషులు పీడితులందరూ నిన్ను చూసి అసూయ పడేట్టుగా నువ్వు నా మాట వింటే ఈ ఆశీర్వాదం. చెప్పండి చెప్పండి, నీవు నా మాట వింటే, ఏమల్లారా చెప్పరండి, నీవు నా మాట వింటే ఏం చేస్తాడు, 100 క్రమక్రమ దీవెన. మనుషులు అసూయపడేట్టుగా నీ వృద్ధిని ఎవరు పట్టుకోలేనంతగా, ఆపలేనంతగా, అడ్డుపడలేనంతగా నా ప్రభు నిన్ను తలెత్తుతాడు. నా దేవుడు చెప్పగట్టిగా, ఆయన మార్చేవాడు, మార్పు చేసేవాడు. అలాంటి దేవుని మనం కలిగి ఉండి ఆయన మరుగుపరిచేసి, ఆయన దాచేసి, ఆయన కప్పేసి మన బ్రతుకులు కనబడాలని తిరుగుతున్నాము. ఆ మనిషి ఈ మనిషి మీద ఆశలు పెట్టుకుంటే వీళ్ళ మాటలలో వాళ్ళు చూడలేదు. వద్దా, దేవునిపై ఆధారపడతాం. దేవుడు చూడాలి నిన్ను, దేవుని నువ్వు చూడాలి. మార్త వలె వద్దు, మరియ వలె పని చేద్దాం.
యేసయ్య పాదాలు పని లేవా? మరియకు పని లేదా? చెప్పండి. మరియకు ఒకింటోళ్ళు కదా మార్తా మరియా. మరి మార్తకున్న పని మరియకు లేదంటారా? ఆ పాత్రలో తను కూడా కడగాల్సింది ఉందా లేదా? ఆ బట్టలు తను ఉతకాల్సింది లేదా? పని చేసుకునే పని తనకు లేదా? మరి మార్త ఏంటి అలాగా? మరి ఏంటి ఇలాగా? నువ్వు ఎవరు ఇప్పుడు? మార్తలా బ్రతుకుతావా, మరి ఇలా బ్రతుకుతావా? ఆలోచించు. ఎన్ని పనులున్న పక్కన పారే, నా యేసయ్యను కనపరచ ఉద్దేశంతోనే పరుగులేడు. అప్పుడు నా దేవుడు నిన్ను ఆశీర్వదించ మొదలు పెడతాడు. నీకు నా దేవుడు తోడై ఉంటే ఆశీర్వదించబడతావు. మొదటిది